హాయ్ అండి. సింపుల్ అండ్ టేస్టీగా 1 కేజీ చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని వెడల్పుగా మందంగా ఉన్న కడాయి పెట్టి పావు కప్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పావు కప్పు జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన జీడిపప్పు పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అదే ఆయిల్లో సన్నగా కట్ చేసి పెట్టిన 2 ఉల్లిపాయలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు డీప్ ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. చికెన్ని మ్యారినేట్ చేయడం కోసం లోతుగా ఉన్న గిన్నె తీసుకుని దాంట్లో 1 కేజీ చికెన్, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్, 1.5 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 8 లవంగాలు, 2 బిర్యానీ ఆకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 యాలకులు, 2 అనాస పూలు, 2 మరాఠీ మొగ్గులు, 1 టేబుల్ స్పూన్ షాజీరా, 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర, సన్నగా కట్ చేసిన 3 పచ్చిమిర్చి, పావు కప్ ఫ్రైడ్ ఆనియన్స్, 4 టేబుల్ స్పూన్ల నెయ్యి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసి చికెన్కి మసాలాలు అన్నీ బాగా పట్టేలాగా కలుపుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసి కలుపుకొని 40 నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని ఆనియన్స్ ఫ్రై చేసుకున్న కడాయి పెట్టి మరొక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చికెన్ 60% కుక్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని సగం చికెన్ ఒక బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని పెద్ద కుక్కర్ లాంటి దాంట్లో 2.5 లీటర్ల నీళ్ళు తీసుకొని మరిగించుకోవాలి. నీళ్ళు మరిగాక దాంట్లో 3 అనాస పూలు, 3 ఇంచుల దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గులు, 3 యాలకులు, 4 బిర్యానీ ఆకులు, 10 నుండి 12 లవంగాలు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు కప్పు కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, పావు కప్పు పుదీనా, 3 టేబుల్ స్పూన్ల సాల్ట్, అరగంట ముందు నానబెట్టిన 1 కేజీ బాస్మతి బియ్యం వేసి ఒకసారి కలుపుకోవాలి. రైస్ 60% ఉడికిన తర్వాత 60% కుక్ అయిన చికెన్ కడాయిని స్టవ్ మీద పెట్టుకుని బాయిల్ చేసిన రైస్ని 1/2 కేజీ వరకు చికెన్ మీద లేయర్స్గా వేసుకోవాలి. ముందుగా బౌల్లోకి తీసుకున్న చికెన్ని కూడా రైస్ మీద ఒక లేయర్గా వేసుకోవాలి. ఫ్రై చేసిన జీడిపప్పు, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా రైస్ మీద వేసుకోవాలి. మిగిలిన రైస్ని కూడా చికెన్ మీద లేయర్స్గా వేసుకోవాలి. మరొకసారి రైస్ మీద ఫ్రైడ్ ఆనియన్స్, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, గరం మసాలా, మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. కలర్ కోసం నేను రైస్ మీద పసుపు నీళ్ళు వేస్తున్నానండి. కడాయి అంచులు అడుగున మాడకుండా ఉండడానికి రైస్ని బాయిల్ చేసిన వాటర్ వేసుకుంటున్నానండి నేను. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని కడాయి మీద మూత పెట్టుకుని బరువుగా ఉన్నది ఏదైనా పెట్టి బిర్యానీని ఒక 12 నుంచి 15 నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి. 12 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలా వదిలేయాలి.
20 నిమిషాల తర్వాత మూత తీస్తే టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ. ఈ టేస్టీ చికెన్ బిర్యానీ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.